నేను ఈ పథకాలు ఇవ్వలేను, నా వల్ల ఆడున్నాయి, 2047లో 15% వృద్ధి రేట్ వచ్చినప్పుడు చూద్దాంలే అనగానే సూపర్ 6కి మంగళం అనేది డిస్కషన్ రాకూడదు కదా. రాకూడదు కాబట్టి పొద్దున్నే ఆ పత్రికలో పెద్దిరెడ్డి గారు ఏదో కబ్జా చేశాడని వాళ్ళందరికీ వాళ్ళు రాసేస్తారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. 100% మీరు చాలా తెలియగలరు. డైవర్షన్ పాలిటిక్స్గా ఏంటి, ఒక ల్యాండ్ అది ప్రైవేట్ ల్యాండ్ విత్ ఎవిడెన్స్తో కూడా ఏంటి, ఇదిగోండి అది అటవీ శాఖే జారీ చేసింది 75.74 ఎకరాలు, ఇది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి పట్టా భూమి అని. ఎప్పుడు జారీ చేసింది, 1968లో జారీ చేసింది. తర్వాత 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశారు. దాని తర్వాత 2001లో పెద్దిరెడ్డి గారు 2001లో ఏదైతే అక్కడ కొనుక్కున్నారు, వీళ్ళు చెప్తున్న 75 ఎకరాలకు సంబంధించి 15 ఎకరాలకు సంబంధించి డాక్యుమెంట్ నెంబర్ 2346/2000 అది 15 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 1/2001 అది 10 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2345/2000 అది ఒక 11 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 139/2001 అది ఒక 18.94 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2347/2000 అది 10.80 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2/2001 అది ఒక 10 ఎకరాలు, మొత్తం 75.74 ఎకరాలు. ఎవరి హయాంలో ఇది రిజిస్ట్రేషన్ అయింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2001 సంవత్సరంలో. 99 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసుకొని పెద్దిరెడ్డి గారి కుటుంబం వాళ్ళ మదర్ పేరు మీద అవ్వచ్చు, వాళ్ళ భార్య పేరు మీదో, లేదంటే వాళ్ళ బ్రదర్ ద్వారకానాథ్ రెడ్డి పేరు మీద కొంత కొనుగోలు చేసుకొని అక్కడ ఒకటి ఏదైతే బిల్డింగ్ నిర్మించుకున్నారు. దానికి అఫీషియల్గానే ఏదైతే రోడ్డు అనేది అఫీషియల్గానే వేశారు, అన్అఫీషియల్గా ఎక్కడ ఇలా. దానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేశారో తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే విచారణ చేయించాడు. విచారణ చేస్తే ఏం లేదని తేలింది. ఎస్, అది సక్రమమైనటువంటి భూమే, అది అటవీ భూమి ఏం కాదు, అది లీగల్గానే వాళ్ళు కొనుక్కొని కట్టుకున్నారనేది విచారణలో తేలింది. మళ్ళీ 2014 సంవత్సరంలో మళ్ళీ ఇదే వెంకటరమణారెడ్డి అనే అతను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు, పెద్దిరెడ్డి గారి మీద. ఎప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ విచారణ చేశారు, ఏం లేదని తేల్చారు. కోర్టుకు పోయారు. ఏది వీళ్ళంతటితో ఆగరు కదా మామూలుగా, ఏదో బురద జల్లాలంటే. కోర్టుకు వెళ్తే కోర్టులో కేసును డిస్మిస్ చేశారు. ఫారెస్ట్ గెజెట్ 1968లోనే అది పక్కా ప్రైవేట్ భూమి అని తేలింది అని చెప్పి ఆ కోర్టు డిస్మిస్ చేసింది. సో ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా ఉంటే పెద్దిరెడ్డి గారు చెప్పే కదా, వాళ్ళ ఇంట్లో దున్నపోతు తినింది, మా నాలుగు పేర్లు పెట్టేస్తున్నారు, ఒకడేమో 4 కాళ్ళు 5 కాళ్ళు అని చెక్ చేస్తున్నారు. ఇట్లా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని గలీజ్ మీడియా సంస్థలు రాసే వార్తలు, దానికి కొన్ని పార్టీలు చేసేటటువంటి ఆరోపణలు. ఎందుకు ఇంత క్లియర్గానే అన్నాను, ఇప్పుడు మొన్న కూడా అంతే, మదనపల్లిలో రెవెన్యూ కార్యాలయం ఏదైతే దాంట్లో ఫైల్స్ దగ్ధమైనవి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని హుటాహుట్టున అసలు ఈ రాష్ట్రంలో ఏ అంశం లేనట్టు ఎక్కడన్నా ఏదన్నా హత్యలో రేపులో ఏదన్నా జరిగో, లేదంటే ఏదన్నా తొక్కిసలాట జరిగేదన్నా పెద్ద ఇన్సిడెంట్ అయితే నిజంగా డీజీపీ ఎప్పుడు పోలా. మదనపల్లి అనగానే ఎస్ పెద్దిరెడ్డి గారు, చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పటికి చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు కంటే పెద్దిరెడ్డి గారు గుర్తొస్తారు చాలా మందికి. అందుకని ఆయన మదనపల్లి పెద్దిరెడ్డి గారి మీద వేసేయాలి, తొందరగా వెళ్ళండి అని స్పెషల్గా హెలికాప్టర్ ఇచ్చి పంపించారు సార్ మదనపల్లి. ఏం చేశారు, ఏం పొడిశారు, ఇప్పటివరకు ఏం తేల్చారు, ఎన్ని రోజుల్లో తేలుస్తారు? ఇప్పుడు అన్నారు కదా భూములు కబ్జా, ఛాలెంజ్ విసురుతున్నా, మీకు దమ్ముంటే మీ కూటమి ప్రభుత్వంలో ఒక్క మగాడైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ సార్, ఓపెన్ ఛాలెంజ్ మీ రాజకీయ పార్టీలకి 2019 నుంచి 2024 దాకా మా హయాంలో ఏమన్నా జరిగిందని మీకు ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ కేంద్రంలో మీరే ఉన్నారు కదా, వెయ్యండి. లేదు 2014 to 2024 దాకా 10 ఏళ్ల మీద ఏపిచ్చే దమ్ముందా? లేకపోతే ఊరక రోజు కూర్చొని అది జరిగింది ఇది జరిగింది, వాళ్ళు కబ్జా చేశారు వీళ్ళు కబ్జా చేశారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది తప్ప అధికారంలో మీరున్నారు. తేల్చండి ఉంటే నేను అన్నా కదా, చెప్తా కదా, మీరు దమ్ముంటే మీరు కేంద్రంలో మీరే ఉన్నారు కదా, అయినా మేము భయపట్ల, కేంద్రంలో మీరే ఉన్నారు కదా, సిబిఐ అంటే మీ చేతిలో బొమ్మే కదా, మీరు ఎలా అంటే అలా ఆడించవచ్చు కదా. అంటే మోడీ ఆడిచ్చాడా మొన్నదాకా? మేము చెప్పినట్టు మోడీ అన్నాడా? అవునండి, మోడీ మొన్నదాకా సిబిఐని మేము చెప్పినట్టుగా మోడీ ఆడిచ్చాడా? మేము చెప్పినట్టుగా మోడీ ఆడిచ్చాడా? ఎందుకు ఓరక సొల్లు కబుర్లు పెడతారు టీవీ డిబేట్ లోకి వచ్చి కూర్చొని? సొల్లు కబుర్లు కాదు, ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. ఇంత ఎవిడెన్స్
ఇంత వంశీ గారు, ఎవిడెన్స్ వంశీ గారు. పక్కా ప్రైవేట్ భూమి అని తెలిసినాక సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి సొల్లు కబుర్లు చెప్తా డిబేట్లో. అమ్మో, కబ్జా జరిగింది, అయ్యో కబ్జా జరిగిపోయింది. దమ్ముంటే ఎందుకు చేతగా దద్దమ్మలా కూర్చుంటారు? సిబిఐ ఎంక్వైరీ లేదా మనకు లేదా? అడగండి అడగండి సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం రాయండి. 2019 to 24 జరిగినటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల మీద అన్నిటి మీద వేయండి. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఛాలెంజ్ సేకరించలేనప్పుడు కూర్చోండి. ఎందుకు ఎందుకని మాట్లాడతావు? అరే మగాళ్ళైతే ఏమంటున్నా కదా, కాదా లేదా? లేదా సిబిఐ ఎంక్వైరీ దమ్ము లేదా? చంద్రు గారు దమ్ము లేదా? ఎందుకయ్యా దమ్ము లేదా? మగాళ్ళు కాదా? ఓపెన్ ఛాలెంజ్ విచారణ మేము సిద్ధం అంటున్నాం. ఓపెన్ ఛాలెంజ్ విచారణ మేము సిద్ధం అంటున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థ ఏమిటి? లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ, సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణకు మేము సిద్ధం. ఎనీ ఎంక్వైరీ ఎనీ కేసు మా హయాంలో జరిగిన దేని మీద వేసుకోండి. అంతేకాదు తప్ప ఊరికి రోజు కబుర్లు వద్దు, మంగళవారం కబుర్లు వద్దు. డాక్యుమెంట్ నెంబర్ తో సహా విత్ ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ తో చెప్పా. ఇదిగోండి అన్నారు కదా ఎవరి హయాంలోనే. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక వినండి సార్. ఆయన అదే ఇదే మీకు ఈ రోజు ఎవరైతే ఆరోపణలు అన్నారు కదా, దీని మీద ఇప్పుడు మాట్లాడాలి. ఖచ్చితంగా దీని మీద ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా గురువారం అంటే ఈ రోజు మంగళవారం కాదు, ఈ రోజు గురువారం. టాపిక్ కాదు కదా, టాపిక్ కాదు కదా. ఒక నిమిషం వంశీ గారు, వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు నేను క్లియర్ గా విత్ ఎవిడెన్స్, ఒక్క నిమిషం, విత్ ఎవిడెన్స్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు. సార్ ఇది ఎన్టీఆర్ జిల్లా, అది కాదు వెంకటరెడ్డి టాపిక్ కాదు, టాపిక్ మీరు కూడా వినండి. ఇదిగోండి సార్ ఎవరి టైంలో అరాచకం. ఈ రోజు పత్రిక ఇది ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రజ్యోతి. గుడివాడలో టీ ట్యాక్స్ తవ్విన కొద్దీ తులసి దళం అరాచకాలు వెలుగులోకి. ఇసుక బుసక మట్టి గ్రావెల్ తోలాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. రోడ్లు డ్రైన్లు మంచినీటి పనులు ఇలా ఏ పనైనా సరే వాటాలు ఇవ్వాల్సిందే. ఎచ్చేదగా అరాచకాలు, ప్రశ్నిస్తే దాడులు. ప్రస్తుతం ఈ రోజు పత్రిక గుడివాడ టీ అంటే తులసి ట్యాక్స్, తెలుగుదేశం తులసి ట్యాక్స్ అని ఎవరు రాశారు సార్ జిల్లా పేపర్లో? ఇప్పుడు ఎవరిది అరాచకం నడుస్తుందని ఏ పత్రిక రాసింది? గుడివాడలో మీ ఎమ్మెల్యే అనుచరుడు ఎమ్మెల్యే డమ్మీ అక్కడ మొత్తం ఈ తులసిబాబు అని చెప్పి ఈ ట్యాక్స్ అని చెప్పి రాసింది. దీని మీద మరి ఎప్పుడు విచారణ చేస్తున్నారు? మా మీద ఆరోపణ చేశారు కదా సార్. చూడండి, మహిళపై పెట్రోల్ జల్లి నిప్పంటించిన జనసేన నేత. కాకినాడ జిల్లా కరప మండలం గొడ్డడిపాలెంలో జనసేన నేత టాపిక్ వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా. కానీ మనం అనుకున్నటువంటి టాపిక్ ఇవన్నీ భూములు కబ్జాలు లేదంటే మీరు అన్నట్టుగా అవినీతి దీనికి సంబంధించిందే సార్. కలప చోరీకి తెగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యే, కొల్లూరులో రెస్టారెంట్ ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళ సమాధానం తీసుకున్నాం. మనకి కృష్ణాంజనేయులు గారు ఎలా చూస్తారు అంటే